తమిళనాడు తీరంలో ఆయిల్ తెట్టు క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2 కార్గో నౌకలు ఢీకొనడంతో చెన్నైలో సముద్ర తీరం చమురుగప్పింది. 32 కిలోమీటర్ల మేర పేరుకుపోయిన తెట్టును తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. గత వారం రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ ఇంకా మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. చమురు తెట్టు సముద్ర జీవాల ఉసురు తీస్తోంది. తెట్టు ప్రభావం 3-4 రోజులుగా మరింతగా ఎక్కువైంది. చెన్నైకు సమీపంలోని ఎన్నూరు భారతీయార్ సముద్ర తీరంలో నౌకలు ఢీకొనడంతో ఈ ఉపద్రవం తలెత్తింది. వేల టన్నుల ముడి చమురు ఉప్పునీటి పాలైంది. అలల తాకిడికి మెరీనా బీచ్ వరకు క్రూడాయిల్ తెట్టు చేరింది. వందల మంది సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు చమురు తెట్టును తొలగించడానికి నిరంతరం కృషి చేస్తున్నా సమస్యకు పరిష్కారం లభించట్లేదు. దీంతో సముద్ర జీవ సంపదకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వేలాది చేపలు, తాబేళ్లు చచ్చిపోయాయి. పక్షులు అనారోగ్యం బారిన పడ్డాయి. సముద్రంలో ముడి చమురు కలవటం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలో పలుచోట్ల ఇలా జరుగుతూనే ఉంటుంది. జల రవాణా చౌక కావడంతో చమురు, నూనెలు ఓడల ద్వారానే రవాణా చేస్తారు. అయితే ఓడలకు రంధ్రాలు పడో, నౌకలు ప్రమాదానికి గురయ్యో, లేదంటే రవాణాలో లోపాల వల్ల సముద్ర జలాలు కలుషితం కావటమో జరుగుతున్నాయి. సముద్ర గర్భంలోని ఆయిల్ వెల్ నుంచి ముడి చమురును, గ్యాస్ను భారీ రెగ్గులతో వెలికి తీసేటప్పుడు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా మొత్తం ముడి చమురులో ప్రపంచవ్యాప్తంగా 22% సముద్రం పాలవుతోందని అంచనాలు ఉన్నాయి. సముద్రాల్లో ఒలికిన చమురు ప్రభావం పర్యావరణంపై 30 ఏళ్ల పాటు ఉంటుంది. ఇసుక పొరల్లోకి, సముద్రపు అడుగునున్న బురదలోకి లోతుగా చేరటంతో సముద్ర జలాలు, మొక్కలు నాశనమైపోతాయి. మరోవైపు మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా పోతుంది. మనుషులపైన దీని ప్రభావం ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఘాటైన విషవాయువులు వెలువడుతుంటాయి. వాటిలోని బెంజిన్ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. అంతేకాదు, కలుషిత జలాల్ని తాకితే చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. కాలుష్యం బారిన పడ్డ చేపలు, సముద్ర జీవుల్ని తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. ఇప్పుడు ఇవన్నీ చెన్నై వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. చెన్నైలోని కలుషిత సముద్ర జలాల్లోంచి చమురు తెట్టును వీలైనంత త్వరగా శుద్ధి చేస్తామన్నారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. ఇవాళ చెన్నై బీచ్కు వెళ్లిన ఆయన తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. సహాయక చర్యల్లో వందలాది మంది సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు శ్రమిస్తున్నారన్నారు సీఎం సెల్వం. సముద్ర జీవులకు హాని, పర్యావరణానికి నష్ట నివారణ దిశగా సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేశామన్నారు. இங்கு இருக்கின்ற கரையில் சேருகின்ற அத்துணை கச்சாப்பொருளுடைய கழிவுகளையும் முழுமையாக எடுக்கின்ற பணியை ஈடுபடுத்தப்பட்டிருக்கிறது. இன்னும் ஓரிரு தினங்கள் அந்த பணி முழுமையாக நிறைவேறும். காஞ்சிபுரம் மாவட்டத்தில் ஏறக்குறைய 95% பணி முடித்துவிட்டது. சென்னை மாநகர எல்லையொட்டி இருக்கின்ற கடற்பகுதியில்
கிட்டத்தட்ட ஒரு 98% முடிந்திருக்கிறது. இப்பொழுது நம்முடைய திருவள்ளூர் மாவட்டத்தில் தான் இன்னும் சில ஒரு 10% பணி இருக்குது. இன்னும் 10% பணி இன்னும் ஒரு 2 தினங்களில் முடித்து முழுவதுமாக கச்சா எண்ணெய், கடலில் கலந்த கச்சா எண்ணெய் முழுமையாக அதை அகற்றுகின்ற பணி முழுமையாக முடியும். இதனால் நம்முடைய மீனவர் பெருமக்களுடைய வாழ்வாதாரம் எந்த விதத்திலும் பாதிக்காத வகையில் மீன்வளத்துறை சார்பாகவும் வருவாய்த்துறை சார்பாகவும் அரசின் பல்வேறு துறைகளுடைய ஈடுபாடு